Welcome to Malaysia. Thank you for flying with us. థ్యాంక్ యూ సో మచ్. 3,500 రూపీస్లో నేను ఇప్పుడు ఇండియా నుంచి మలేషియా వెళ్తున్నాను. సో బడ్జెట్లో యాక్చువల్గా ఇమిగ్రేషన్లో మనల్ని ఏమేమి క్వశ్చన్లు అడుగుతారంటే పక్కా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తుంటే అందరికీ యూజ్ అవుతాయి. ఎక్కడ బ్రో బిర్యానీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్ అంతా తిరిగి ఇక్కడ అడగచ్చుకున్నాను. ప్లెయిన్ గాల్లో ఉన్నప్పుడు ఇది కానీ వస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని నేను క్లియర్ కట్గా చూపిస్తాను. ఇప్పుడు ప్యాంట్ కూడా ఇప్పడానికి అవకాశం లేదు. చూడండి, ఇది యూ మొబైల్ 5G. దీనికి 20 రింగిట్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అలా ఒక 2000 GB డేటా, తర్వాత హాట్స్పాట్ అన్నీ ఇచ్చారు. మలేషియాలో ఆటగాళ్ళు కనిపించారు మాకైతే. మన ఆటగాళ్ళు, మన తెలుగు ఆటగాళ్ళు ఆట కోసం వచ్చారు. ఆట కోసం వచ్చి వేట మొదలెట్టారు. ఇంకా వేట దొరకలేదా? అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జస్ట్ 3,500 రూపీస్లో నేను ఇప్పుడు ఇండియా నుంచి మలేషియా వెళ్తున్నాను. సో బడ్జెట్లో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఒక లో బడ్జెట్లో ఇంటర్నేషనల్ ట్రిప్ చేయాలని ఉంటుంది. సో అది ఏంటంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే మలేషియా. సో మలేషియా అయితే మేము బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చెబుతున్నాం. చెప్పాను కదా, జస్ట్ 3,500 రూపీస్లో ఇండియా టు మలేషియా. సో ఎలా వెళ్ళాలి ఏంటనేది మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మలేషియాకి అయితే వీసా లేదు. సో వీసా లేకపోయినా మనకు ఒక ఫామ్ అయితే ఉంది, ఎండాక్ ఫామ్ అని. ఆ ఫామ్ని ఫిలప్ చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మొత్తం ఇస్తాను. సో డోంట్ వరీ. నేను లోపలికి వెళ్ళేసి ఇప్పుడు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట ఉన్నాను. లోపలికి వెళ్ళి నేను మిగతా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మా ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ 10కి అయితే ఉంది. లోపలికి వెళ్ళి మనం బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని సెక్యూరిటీ చెక్ని, ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్లు అడిగారు ఏంటనేది అంతా కూడా డీటెయిల్గా చెప్తా. సో బయట ఉన్నాను. ఈ ట్రిప్లో మనతో పాటు మన విజయవాడ ముద్దుల బాలుడు క్రాంతి కుమార్ కూడా జాయిన్ అవుతాడు. క్రాంతి ట్రావెల్ బ్లాగర్. సో మీ అందరికీ తెలుసు, మనోడు ఇండియాలో ఆల్మోస్ట్ 10 స్టేట్స్ పైన అయితే ఎక్స్ప్లోర్ చేసి ఊదేశాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీద పడ్డాడు. మా ఇద్దరి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. సో ఇద్దరం జాయింట్గా చేయబోతున్నాము. మలేషియన్ అయితే బాగా క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేసి మా రేంజ్లో, మా పరిధిలో ఉన్నంత వరకు మీకు మలేషియన్ అయితే చూపిస్తాం. అలాగే బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్ కట్గా మీకు అయితే చూపిస్తాం. సో స్టే ట్యూన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. చలో, వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి, చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి ఫస్ట్ అయితే, ఓకేనా? లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతా, కింద కామెంట్ చేయడం మర్చిపోతా. మళ్ళీ చెప్తున్నా బిగులు అంతే. ఇక్కడ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన ఇండియన్ ఫ్లాగ్కి సెల్యూట్ చేసేసి వెళ్తున్నాము. సో మేము ఇంకా 1 వీక్ పడుతుంది మళ్ళీ రిటర్న్ రావడానికి. అది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది, దగదగలాడిపోతుంది మొత్తం లైటింగ్స్ తోటి. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఇంటర్నేషనల్లో ట్రావెల్ చేయడానికి అండ్ డొమెస్టిక్లో ట్రావెల్ చేయడానికి చాలా మందికి తెలియదు పాపము, నాకు మెసేజ్లు పెడతా ఉంటారు. మన ఇండియాలో ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ అవసరం లేదు. సో మనకు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఉంటే చాలు. బయట వెళ్ళాలంటే, అంటే ఇండియా దాటి వేరే కంట్రీకి వెళ్ళాలంటే మనకు కంపల్సరీగా పాస్పోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాస్పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాస్పోర్టు, మన ఫ్లైట్ టికెట్ అన్నీ తీసుకొని ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాలి. మనకు ఫ్లైట్ టికెట్ లేనిదే లోపలికి అలో చేయరు. సో మన పాస్పోర్ట్లో ఉన్న నేమ్, ఫ్లైట్ టికెట్ పైన ఉన్నటువంటి నేమ్ 2 మ్యాచ్ అవ్వాలి. సో మేము అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి ఫ్లైట్ టికెట్ తీసుకుంటున్నప్పుడు. సో మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పాస్పోర్ట్ నెంబర్ కూడా. ఇప్పుడే గేట్లో నుంచి లోపలికి వచ్చాం. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలైతే అదిరిపోయింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేను 2-3 సార్లు అయితే ల్యాండ్ అయ్యాను. వైజాగ్ ఎయిర్పోర్ట్లో మేము మనీ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్లో మనకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనీ ఎక్స్చేంజ్. మిగతా సంగతి పక్కన పెడితే ఈ మనీ ఎక్స్చేంజ్ అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నియో గ్లోబల్ కార్డ్ అని ఇదని. సో మేము ఏం చేసామంటే ఇక్కడ మాకు బస్ డీల్లో మలేషియన్ రింగిట్స్ అనేది క్యారీ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్లో లోపలికి వచ్చిన వెంటనే మనీ ఎక్స్చేంజ్ అయితే ఉంది. మేము ఒక 5,000 రూపీస్కి అయితే మన ఇండియన్ కరెన్సీ మలేషియన్ రింగిట్స్ తీసుకెళ్తున్నాము. సో కరెన్సీ ఎంత ఉంది ఏంటి అనేది నేను మీకు కాసేపట్లో చెప్తాను. నేను ఇప్పుడు 5,100 ఇచ్చాను ఆమెకి. ఆమె నాకు 250 మలేషియన్ రింగిట్స్ అయితే ఇచ్చింది. సో మాకు ఇదే సరిపోతే మెజారిటీ, ఎందుకంటే అక్కడ మేము కార్డ్స్ అనేవి వాడుకుంటాం కాబట్టి. కరెన్సీ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు ఫస్ట్ ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ అండ్ పాన్ కార్డ్ ఉండాలి. సో కంపల్సరీ ఉండాలి. ఆన్ అరైవల్ వీసా కాకుండా కనుక వీసా ఉన్న కంట్రీస్ అయితే వీసా కూడా వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అది ఇదిగోండి, ఇది మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ స్టార్టింగ్లోనే ఉంటుంది మీకు. జస్ట్ కలెక్టెడ్ ద కరెన్సీ చెప్తాను చూడండి. అక్కడికి వెళ్ళి మేము నియో గ్లోబల్ కార్డులో తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఏటీఎం దగ్గర అంతా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు. ఇక్కడ మాకు బెస్ట్ డీల్లోనే దొరికింది. 5,100 రూపీస్ వాళ్ళకి ఇస్తే మాకు 250 రింగిట్స్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 4,900 రూపాయలు ఇచ్చారు. ఈ మనకు వాళ్ళకు అప్రాక్సిమేట్గా ట్యాక్సెస్ పోయింది ఎంత అంటే జస్ట్ 200 రూపీస్ అంతే. సో పోతే పోయిందిలే, మనకు అక్కడ వెయిటింగ్ అంతా ఉండదు, క్విక్గా బయట వెళ్ళిపోవచ్చు, హాస్టల్కి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో మేమైతే ఇక్కడ తీసేసుకున్నాము.
సో ఎవరికైనా సరే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంటే కనుక ద బెస్ట్ వచ్చేసి నియో గ్లోబల్ కార్డు. ప్రమోషన్ కాదు, నేను చెప్తున్నాను. సో నియో గ్లోబల్ కార్డ్ బెస్ట్. నేను క్యారీ చేస్తున్నాం, బట్ ఎందుకైనా మంచిదని చెప్పి మాతో పాటు కొంచెం అమౌంట్ తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కరెన్సీ లేక చాలాసార్లు ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. అందుకనే ముందు జాగ్రత్తగా కొంచెం కరెన్సీ అయితే తీసుకెళ్తున్నాం. మన ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఏషియా. అలాంటి లో బడ్జెట్ ట్రావెలర్స్ అందరికీ కూడా అది తల్లి. అందుకే ఎయిర్ ఏషియా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బోర్డింగ్ చేద్దాం. కలెక్టెడ్ ద బోర్డింగ్ పాస్. ట్విస్ట్ లిరిక్, షాక్ లిరిక్, జరక్ లిరిక్ చెప్తా. అస్సలు సంగతి ఇంకా ముందుంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాం. చాలా పెద్ద మ్యాటర్ జరిగింది. ఏం చేయాలనేది క్లియర్ కట్గా చెప్తాను చూడండి. యాక్చువల్గా ఇమిగ్రేషన్లో మనల్ని ఏమేమి క్వశ్చన్లు అడుగుతారంటే పక్కా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తుంటే అందరికీ యూజ్ అవుతాయి. అనవసరంగా మనం ఏది చెప్పము. సో గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే కంట్రీ విడిచి ఇంకొక కంట్రీకి వెళ్తున్నారు అంటే మీకు ఫస్ట్ ఉండాల్సిందే రిటర్న్ టికెట్, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్, అక్కడ అకామిడేషను, మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీకి సంబంధించిన వీసా. ఒకవేళ కనుక ఆ కంట్రీకి వీసా లేదు అంటే ఆనరబుల్ వీసా అని చెప్పాలి. సో ఏం అడుగుతారు అంటే ఫస్ట్ వెళ్ళంగానే అప్ అండ్ డౌన్ టికెట్స్ చూపించమంటారు. అప్ అండ్ డౌన్ టికెట్స్ చూపించిన తర్వాత హోటల్ బుకింగ్స్ అడుగుతారు. మీరు ఎన్ని రోజులు కొంటున్నారో అన్ని రోజులకి హోటల్ బుకింగ్స్ అయితే చూపించాలి. ఇప్పుడు మలేషియాకి వీసా లేదు కాబట్టి అప్ టు డిసెంబర్ వరకు. బట్ వీసా లేకపోయినా MDAC అనే ఒక ఫామ్ ఉంటుంది, డిజిటల్ అరైవల్ కార్డ్. అది సో MDAC అని ఉంటుంది, మలేషియా డిజిటల్ అరైవల్ కార్డు ఉంటుంది. ఆ కార్డ్ని అయితే మనం ఫిలప్ చేసుకోవాలి. 3 days బిఫోర్ ఫిలప్ చేసుకోవాలి. ఆ కార్డులో ఏముంటాయి అంటే మనకి యాక్చువల్గా మన పేరు, పాస్పోర్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ అన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ట్రావెల్ చేస్తున్నటువంటి ఫ్లైట్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనం ఎన్ని రోజులు ఉంటున్నాం, అక్కడ ఏ స్టే చేస్తున్నాం అనేది వెరీ సింపుల్. ఆ కార్డ్ ఫిలప్ చేయడం 5 minutes పడుతుంది. మన చిన్న చిన్న డీటెయిల్స్ అంతే. సో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటివి ఉంటాయి. అన్నీ అయిన తర్వాత మన ఈమెయిల్కి ఒక ఫామ్ వస్తుంది. సో ఆ ఫామ్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ ప్రింట్అవుట్ కానీ తీసుకోవాలి. అందులో ఒక కోడ్ ఉంటుంది. సో కంపల్సరీగా అడుగుతారు ఆ MDAC అనే ఫామ్ని. సో మనతో పాటు అది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇది ఇకపోతే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ కానీ అట్లాంటిది ఏం అడగలేదు. అప్ అండ్ డౌన్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, MDAC ఫామ్ అయితే ఇప్పటికీ ఇక్కడ అడిగారు మన ఇండియాలో. సో ఇది మాకైతే ఇమిగ్రేషన్ చాలా స్మూత్గా జరిగిపోయింది. అసలు ఫుల్ హ్యాపీ. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ యూట్యూబర్స్ అని తెలిసిన తర్వాత నన్ను క్రాంతిని చాలాసేపు మాట్లాడారు. సో అదే మన తెలుగులో ఉన్న చాలామంది ట్రావెల్ చేస్తుంటారు కదా చాలా కంట్రీస్. సో వాళ్ళ గురించి, అది తర్వాత యూట్యూబ్లో వీడియోస్ ఎలా షూట్ చేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు అనే చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ అడిగారు. ఎందుకంటే ఇక్కడ ట్రావెలర్స్ అంతా కూడా తక్కువ ఉన్నారు. ఎయిర్పోర్ట్ అంతా చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడు మేము 3500 రూపీస్లో ఇండియా నుంచి మలేషియాకి ఎలా వెళ్తున్నామో ఆ సీక్రెట్ ఏంటనేది చెప్తా. యాక్చువల్గా ఏంటంటే ఎయిర్లైన్స్ అనేటివి అప్పుడప్పుడు మనకు ఆఫర్ పెడతా ఉంటాయి. సో మాకు ఒకరోజు ఒక అలర్ట్ వచ్చింది. మేము ఎందుకంటే ఎయిర్లైన్స్ ఏవైనా సరే ఆఫర్స్ పెడితే మనం అలర్ట్ పెట్టుకోవచ్చు. సడన్గా నాకు ఒకరోజు క్రాంతి కాల్ చేసి, బ్రో ఇండియా టు మలేషియా 3500 రూపీస్కి ఉంది 1 way టికెట్, అప్ అండ్ డౌన్ కలిపి మొత్తం 7000లో ఉంది అంటే ఆల్మోస్ట్ అలా మాకు 8000 రూపీస్ పడింది. మళ్ళీ మేము కార్డు పైన ఆఫర్ ఉంది కదా 1000 రూపీస్ అలా లేసిపోయింది. సో మాకు అప్ అండ్ డౌన్ టికెట్ మొత్తం కలిపి 7000 రూపీస్లో ఫినిష్. అది సో ఇంకా అక్కడ వీసా లేదు కాబట్టి అది ఆనరైవల్ వీసా, మనకు వీసా ఫ్రీ కంట్రీ కాబట్టి వీసా డబ్బులు కూడా మిగిలిపోయినట్టే. ఆ డబ్బులతో మన హోటల్ బుకింగ్స్ లేకపోతే ఎక్స్ప్లోర్కో వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు మాకు ఇమిగ్రేషన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అన్వాంటెడ్ థింగ్స్ ఏవి కూడా క్యారీ చేయకూడదు. లైక్ వెపన్స్ కానీ, కత్తులు కానీ, నెయిల్ కట్టర్స్ కానీ అట్లాంటివి ఏవి కూడా క్యారీ చేయకూడదు. సో చాలాసార్లు చెప్పాను. అది మా గేట్ నెంబర్ వచ్చేసి 8. సో ఇప్పుడు మేము ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం కూడా 8 అవుతుంది. ఇంకొక 1 to 1.5 hourలో మేము ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం. కడుపు కాలిపోయే విషయం ఏంటంటే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది అనుకుని వచ్చాను నేను. బట్ లాంజ్ లేదంట, డొమెస్టిక్లోనే ఉందంట, ఇంటర్నేషనల్ లేదంట. కడుపు కాలిపోతుంది నాకు. ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము, ఇంతవరకు పరిగెడుతూనే ఉన్నాము. సో చిన్న చిన్న కౌంటర్స్ ఏవో ఉన్నాయి. అందులోనే మేము వెళ్తున్న ఎయిర్లైన్స్ అయితే సామాన్యమైన ఎయిర్లైన్సా, ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్. సో నీళ్ళు ఇచ్చేదే కష్టం దాంట్లో. సో ఇంకా ఆకలితో చావాలి కాబట్టి ఇక్కడే ఏదైనా తినేసి వెళ్ళిపోతాం. మన గేట్ నెంబర్ వచ్చేసి 8. 7 వరకు కింద ఉంటాయి గేట్లన్నీ కూడా. 8th గేటు పైకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఏమైనా తినేసి మనం పైకి వెళ్ళిపోయి ఫ్లైట్ని ఆన్బోర్డ్ చేసి మలేషియాలో ల్యాండ్ అయ్యి మలేషియా ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్లు అడిగారు, మలేషియా ఎయిర్పోర్ట్ నుంచి మనం హాస్టల్కి ఎలా వెళ్ళాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పబోతున్నాను. మలేషియా నాకు సెకండ్ టైము. సో ఆల్రెడీ మనం ట్రావెల్ చేసిందే, కాకపోతే ఈసారి కొంచెం డీటెయిల్స్ అన్నీ మారాయి. సో వేరే వేరే ప్లేస్లన్నీ కూడా కొత్తగా ఎక్స్ప్లోర్ చెబుతున్నాం కాబట్టి. సో కీప్ డు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. బాబు గారు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నారు. జాగ్రత్తగానే తీసుకెళ్తాను. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ నిండాక మొత్తం పులిహోర పట్టుకొస్తున్నాడు అక్కడ కలపడానికి. ఆ పక్కన బ్యాగ్ నాది. ఓకే
ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయినాం. మనం వెళ్తున్న ఎయిర్లైన్స్ పిస్నార్ ఎయిర్లైన్స్ కాబట్టి ఏం బెటర్ అండి. అదొకటి. రెండోది వాడు మాకు 3,500 రూపీస్కే మనకి టికెట్ ఇవ్వడమే ఎక్కువ. సో మీరు 20 కేజీలు 25 కేజీలు లగేజ్ ఎత్తుకొచ్చి ఆడిని ఎత్తినేద్దామని చూస్తే మాత్రం తన్నేస్తాడు బయట. మనకిచ్చేది క్యాబిన్ లగేజ్ మాత్రమే 7 కిలోస్. సో ఈ 7 కిలోస్ ఓన్లీ క్యాబిన్ లగేజ్. ఈ క్యాబిన్ లగేజ్కి లోబడే మన లగేజ్ అనేది క్యారీ చేయాలి ఎప్పుడు కూడా. ఫుడ్ కూడా బయట తినేసి రండి, లోపల తినడానికి బొక్క అయిపోతుంది. అనుభవిస్తున్నాం మేము. సో ఎవరైనా సరే వైజాగ్ నుంచి ఫ్లై అవుతుంటే ఇంటర్నేషనల్ ఆన్ బోర్డ్స్ ఎవరైనా ఉంటే సో బయటనే తినేసి రండి. అది బాయ్ బాయ్. అక్కడ ఎమిగ్రేషన్ కౌంటర్ కదా, ఎమిగ్రేషన్ కౌంటర్ దాటి ఇలా వస్తే మీకు ఇక్కడ దల్గోనా అని ఒకే ఒక షాప్ ఉంది, ఫుడ్ కోర్ట్. ఇక్కడే దొరుకుతాయి, ఇంకేం దొరకవు. ఏమన్నా మీరు తినాలనుకుంటే ఇక్కడే సమర్పించేసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. తినడానికి ఏం తిండి దొరక్క లాస్ట్కి ఈ బిర్యానీ మీద ఆధారపడ్డాము. ఇది ఆల్మోస్ట్ బాధేసాడు 280 రూపీస్. ఇదే బిర్యానీని చేదో కొంచెం తిని సర్దుకుంటున్నాము, ఎందుకంటే బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి. ఎక్కడ బ్రో బిర్యానీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్ అంతా తిరిగి ఇక్కడ అడగచ్చుకున్నాను. ఎక్కువ ఇచ్చినట్టున్నాడే, అందుకే నీకు కొంచెం అమ్మో ఇద్దరం కలిసి తినేద్దాం తొందరగా. బాగుందిగా, తీయగా ఉంది. జనరల్గా మనం వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయొచ్చు ఎయిర్పోర్ట్ లోపలికి, మన పర్సనల్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో. ఇక్కడ మనం వాటర్ కొనుక్కోలేకపోతే మనకు ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా సరే ఆర్ఓ వాటర్స్ ఉంటాయి ఇక్కడ. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఆర్ఓ వాటర్ ఉంది. మేము బాటిల్ ఆల్రెడీ క్యారీ చేస్తున్నాం కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే 100s 200s పెట్టి మనం వాటర్ బాటిల్ కొనలేం కదా ఎయిర్పోర్ట్లో. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడే మా బిర్యానీ గొడవ అయిపోయింది. సో ఏదో కొంచెం తిన్నాము, ఘోరంగా ఉంది ఆ బిర్యానీ. అసలు బిర్యానీనా పాయసం అనే డౌట్ మాకే వచ్చింది. ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. గేట్ నెంబర్ 8 వచ్చేసి పైకి ఉంటుంది, అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడే ఫ్లైట్లోకి అలౌ చేస్తున్నామని చెప్పి. జోన్ 3లో ఉన్నాం మనము, ఎస్కలేటర్ పైన వెళ్తున్నాము. గేట్ నెంబర్ 8 వచ్చేసి పైన ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 10కి టేక్ ఆఫ్ అవ్వాలి. అక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ల్యాండింగ్ ఉంది మలేషియాలో. సో చూద్దాం. సో చూపిస్తాను అది కూడా ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి, తర్వాత మలేషియా ఇమిగ్రేషన్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగారు ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. వ్లాగ్ని అయితే కట్ చేయద్దు. ఇది కాదు ఇంపార్టెంట్, మలేషియాలో దిగిన తర్వాత మ్యాటర్ ఏం జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లైట్లోకి అయితే అలౌ చేస్తున్నారు. ఇదంతా కూడా ఏరో బ్రిడ్జ్. ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాం. హలో, అరే వా. సో బ్యాక్ టు ఫ్లైట్. లెగ్ స్పేస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది, తప్పదు, బడ్జెట్ ఎయిర్లైన్స్. సో అది ఇంకా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడే ఇంజిన్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. ఇక్కడ లోపల ఒక చిన్న స్మోక్ ఉంది, ఈ స్మోక్ అంతా కూడా ఆక్సిజన్ అది. సో అంతే. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? సూపర్. ఇంకా స్టార్ట్ అయితే కానీ ఓకే సినిమా ఎలా ఉండదు తెలీదు. టేక్ ఆఫ్ అరుస్తావు మరి, చూద్దాం. కానీ విండో సీట్ వచ్చింది మెయిన్, అది సూపర్. విండో సీట్ రాలా, మన రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు, ఏదో ఒకటి వచ్చింది. సారు నా పక్క ప్యాసింజర్ ఉన్నారు కదా, సార్ వచ్చేసి నా సబ్స్క్రైబర్ అంట. ఇక్కడ చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానని మరీ చూపిస్తున్నారు నాకు. అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాం ఫ్లైట్లో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కే ప్రతి ప్యాసింజర్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా సీట్ బెల్ట్స్ అనేది ఏమారద్దు. ఖచ్చితంగా టేక్ ఆఫ్లోను ల్యాండింగ్ పక్కా పెట్టుకోండి. ఎందుకంటే సీట్ బెల్ట్స్ అనేది ఇక్కడనే కదా, ఫ్లైట్లోనే కదా, కార్లో కూడా సజెస్ట్ చేస్తాను నేను. సో సీట్ బెల్ట్స్ అనేది చాలా సేఫ్టీ, ఇగ్నోర్ చేయొద్దు అసలు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా స్మోక్. ఫ్లైట్ ఏదో కాలిపోతుంది అనుకోవద్దు, ఇది ఆక్సిజన్ వదిలేరు. మలేషియాకి మన ట్రావెల్ టైం వచ్చేసి 3.5 hours మన ఇండియా నుంచి. బట్ ఏంటంటే మనం వాళ్ళ టైం జోన్లోకి వెళ్తున్నాం కాబట్టి మలేషియా అనేది అప్రాక్సిమేట్గా 2.5 hours ముందు ఉంటుంది మనకంటే. సో ఈ 3.5 hours అదొక 2.5 hours వెళ్ళేటప్పుడు మాత్రం ఇంచుమించు 6 hours అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 10కి ఎక్కుతున్నాం కదా, మన మలేషియా టైం అక్కడ 4 o'clock అయితే ల్యాండ్ అవుతాం. ఈ లోపల నేను విండో సీట్ కూడా సంపాదించా. యాక్చువల్లీ ప్లేన్ కొంచెం ఖాళీ ఉంది. సో నేను ఆమె ఎయిర్ హోస్టెస్ని రిక్వెస్ట్ చేసి, మేడం నేను ఇట్లా షూట్ చేసుకోవాలి, మా వాళ్ళకి చూపించాలి, నాకు విండో సీట్ కావాలని అడిగితే షీ గివెన్ మీ ద విండో సీట్. సో ఇది చాలా కంఫర్ట్గా ఉంది. ఇది విండో సీటు, కరెక్ట్గా వింగ్ పైన వచ్చింది. మనోడు క్రాంతి బ్రో అన్నాడు, ఎంజాయ్ చేయి సోలోగా, ఒకటిగా ఫ్లైట్ ఎంజాయ్ చేయని చెప్పి నేను అయితే పక్కకు వచ్చేసా. ఎంజాయ్ చేస్తాడు మనోడు. ఇప్పుడు అక్కడ మన పక్కన ఒక స్కూట్ ఎయిర్లైన్స్ ఉంది చూడండి, అది సింగపూర్కి బడ్జెట్ ఎయిర్లైన్స్.
ఇక ఇండియాకి మనమైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చింది. టేక్ ఆఫ్ టైమ్, టేక్ ఆఫ్ పవర్ సెట్. బాయ్ బాయ్ వైజాగ్ అండ్ బాయ్ బాయ్ ఇండియా. వావ్, టేక్ ఆఫ్. అమేజింగ్ అమేజింగ్. వండర్ఫుల్. అక్కడ చూడండి కింద వైజాగ్ మొత్తం నక్షత్రాల లాగా కనపడుతుంది, మెరుస్తుంది కింద నుంచి. ఫ్లైట్ గాల్లో ఉండగా అలా లేచి అలా 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 తిరుగుతున్నాము. సో క్రాంతి బాబు ఏం చేస్తున్నాడో చూస్తా. బాబు ఏంటి పరిస్థితి, పడుకుంటున్నావా? టేక్ ఆఫ్ ఎంజాయ్ చేసావా మరి? అనిపించిందా? ఓకే గుడ్. ఓయమ్మ, ఇప్పుడే అదిరిపోయే అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. టర్బులెన్స్ హెవీగా ఉందంట. అసలు బయట ఎక్కడ లేచి నిల్చోవద్దు, కూర్చోండి, ఫాస్ట్ సీట్ బెల్ట్స్ అని పెట్టాడు. ఇది ఇది ట్విస్ట్లే గల ట్విస్ట్. ఫ్లైట్ చూడండి అసలు ఎలా ఊగుతుందో టర్బులెన్స్కి. ఓ మై గాడ్. ప్లేన్ గాల్లో ఉన్నప్పుడు ఇది కానీ వస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని నేను క్లియర్ కట్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ప్లేన్ టైల్ ఉంది కదా, ఈ టైల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వాష్రూమ్. ఇక్కడ ఉంటుంది చూడండి, దీనికి ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది. ఇది లిటరల్గా ఒక మనిషి నిల్చోవడానికి కూడా ఉండదు. అసలు ప్యాంట్ కూడా ఇప్పడానికి అవకాశం లేదు. చూడండి ఏముండదు. ఇది ఆగండి, ఇక్కడ ఉంది కదా, కార్యం ముగిసిన తర్వాత మనకు వాటర్ గీటర్ ఏముండవు, ఈ పేపరే. ఫ్లైట్లో వాష్రూమ్స్ అంటే మరి మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అది అమ్మా ఎంత ఊగిపోతుంది ఫ్లైట్ మొత్తం. టర్బులెన్సే, భయంకరమైన టర్బులెన్స్. అసలు అప్పటి నుంచి అనౌన్స్మెంట్లు. ఇక్కడ కింద నక్షత్రాలాగా మెరిసిపోతుంది చూడండి. ఇదంతా కూడా మలేషియా. ఇంకొక 5 to 10 minutesలో అయితే మనం మలేషియా గడ్డ పైన ల్యాండ్ అవ్వబోతున్నాం. రెండోసారి సక్సెస్ఫుల్గా అడుగు పెడుతున్నాం ఇక్కడ. వెల్కమ్ టు మలేషియా, కౌలాలంపూర్. వావ్, సక్సెస్ఫుల్గా మనము మలేషియా గడ్డ పైన సెకండ్ టైం అయితే ల్యాండ్ అయ్యాం. వావ్, వాట్ ఏ ల్యాండింగ్, సూపర్. ఇప్పుడే మన ప్లేన్ అయితే పార్కింగ్లో పెడుతున్నారు. ఇంకా బయటికి వెళ్ళినాక ఉంది ఇమిగ్రేషన్, అది క్రాస్ అవ్వాలి. ఇంకా మెయిన్ టాస్క్ మొదలు. సో ఇప్పుడు బయటికి వెళ్ళి మ్యాటర్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జర్నీ మ్యాటర్ అయిపోయింది. ఇంకా మనం ఇమిగ్రేషన్ ఉంది. ఇమిగ్రేషన్లో ఎండాక్ ఫాము అవన్నీ చూపించి, అకామిడేషన్ అవన్నీ చూపించి బయట పెడితే సినిమా. అది అయిన తర్వాత ఇక్కడ నుంచి సిటీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 45 kilometers ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి 2 ways ఉన్నాయి. వన్ ఈజ్ కేఎల్ ఎక్స్ప్రెస్, రెండోది వచ్చేసి బస్. చీపెస్ట్ వే వచ్చేసి నేను సజెస్ట్ బస్. ఇక్కడ నుంచి కేఎల్ సెంట్రల్కి బస్సులో. సో ఏంటంటే డీటెయిల్స్ అనేవి చెప్తా ఉంటాను, వీడియోని మాత్రం చూస్తూ ఉండండి. మలేషియా ఎయిర్పోర్ట్లో తిన్నది మొత్తం అరిగిపోయేలాగా నడిపిస్తారు. ఆల్మోస్ట్ అలా 1 kilometer పైన. ఇంతే, ఇలా పోతా ఉండటమే. క్రాంతి బాబు, వెల్కమ్ టు మలేషియా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఉంది కదా, ఇలా వెళ్తా ఉండటమే. అంతేనా? అంతే. నిన్న మొన్న కూడా తినింది అరిగిపోద్ది అనమాట. పోతా ఉండాలి. ఓకే, ఎప్పటికో కానీ నీకు బోర్డు కనపడితే నువ్వు బయట వెళ్ళొచ్చింది, అంతవరకు నడుస్తూ ఉండాలి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్లో ఉంది ఆయన. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా పెద్దది కదా. బయట ఆ ఫ్లైట్ చూస్తే అర్థమైంది, బోల్డ్ ఉన్నాయి. ల్యాండ్ అయిన తర్వాత 20 minutes పట్టింది. మనం పార్కింగ్లోకి రావడానికి 20 minutes పట్టింది. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ మా సిమ్స్ అవి, మన నెంబర్స్ అవి పనిచేయవు. బట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపల ఫ్రీ వైఫై వస్తుంది. సో మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బయటికి వెళ్ళేంత వరకు ఎవరికైనా సరే ఎమర్జెన్సీ మెసేజెస్ కానీ ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు. అది ఫ్రీ వైఫై. ఇక్కడ అయ్యగారు ఉన్నారు కదా, అయ్యగారు యాక్చువల్లీ నిన్న మాకు వైజాగ్ ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యారు. సో సార్ వచ్చి మలేషియా, బ్యాంకాక్ వెళ్తున్నారు. సో ఆయన
ట్రావెల్లో ఉన్నారు ప్రజెంట్. అయినా నన్ను అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ చూసారంట. ఇప్పుడు సింగపూర్ టు మలేషియా నేను ల్యాండ్ బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాను కదా, సో ఆ బ్లాగ్ చూసారంట. ఆ బ్లాగ్ చూసి నన్ను ఐడెంటిఫై చేసి మాట్లాడి పరిచయం అయితే చేసుకున్నారు. సో కలిసి ట్రావెల్ చేసాం. ఫ్లైట్లో కూడా ఫుల్ ఫన్ అసలు. సో అది ఎమిగ్రేషన్ కోసం ఇంకా నడుస్తూనే ఉన్నాం, పాదయాత్ర చేస్తూనే ఉన్నాం, కానీ ఎమిగ్రేషన్ కౌంటర్ మాత్రం మాకు తగల. అమ్మయ్య పెద్ద టాస్క్ అయిపోయింది. ఎమిగ్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఏమి అడగలేదు, రిటర్న్ టికెట్ అడిగాడు, ఎన్ని రోజులు ఉంటారని అడిగాడు, తర్వాత ఎండాక్ రిజిస్ట్రేషన్ అడిగాడు, అంతే. నథింగ్ అసలు, ఏం చాలా సింపుల్గా అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తారని అడిగాడు, ఏదో చెప్పా కౌలాలంపూర్ చేస్తాను సార్, ఇంక వెళ్తే లంకాది వెళ్తున్నాను అంతే. స్టాంపింగ్ కొట్టించేసాడు. 30 రోజులకి వీసా అనేది కొట్టించేసాడు, స్టాంపింగ్ కొట్టేస్తారు. సో అంత స్టిక్కర్ గిక్కర్ ఏమి ఉండదు, జీరో ఫీజు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కౌలాలంపూర్ వెళ్ళాలి. కౌలాలంపూర్ ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో మనకు ఫస్ట్ మనం చేయాల్సిన పని కరెన్సీ ఎక్స్చేంజ్ మేము ఆల్రెడీ అక్కడ చేసుకొని వచ్చాము. బట్ లేకపోతే మన దగ్గర నియో గ్లోబల్ కార్డు ఉంటే కనుక మనకి ఇక్కడ ఏటీఎంలోనే తీసుకోవచ్చు. రెండవది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిమ్ కార్డు. సో సిమ్ కార్డు అక్కడ లోపల కనుక తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కాస్ట్. మీరు బయటకు వస్తే అట్లీస్ట్ ఒక 10 to 15 రింగేట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 200 నుంచి 300 డిఫరెన్స్ ఉంది. మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం, బయటకు వెళ్తున్నాం. సో ఇంకా చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ నాకైతే ఇప్పుడు సిమ్ కార్డుతో అవసరం ఏం లేదు, ఎందుకంటే అక్కడ కేఎల్ సెంట్రల్లో లోపల మాల్స్ ఉంటాయి, 7-Eleven అనే మాల్స్. ఆ మాల్స్లో సిమ్ కార్డ్స్ అనేవి చాలా బెస్ట్ డీల్లో దొరుకుతాయి. సో నేను అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను సిమ్ కార్డు. మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఫాస్ట్గా సిటీకి వెళ్ళిపోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షను. ఇక్కడ KLIA ఎక్స్ప్రెస్ అనేది చూడండి, ఇది వచ్చేసి ఒక హై స్పీడ్ మెట్రో ట్రైన్ లాగా. ఇది ఇక్కడ నుంచి ఇది 55 రింగెట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్గా మన కరెన్సీలో 900 రూపీస్. లేదు మనం బడ్జెట్లో వెళ్ళాలి, మనకి ఎందుకంతా, మనకు అర్జెంట్గా వెళ్ళి అక్కడ పీకేదేం లేదు అనుకుంటే, మనీ సేవ్ చేయాలనుకుంటే బస్ బెస్ట్ ఆప్షను. సో బస్ ఎక్కడ దొరుకుతుందని చెప్తా. బస్ ఇక్కడ చూడండి, మీకు లెవెల్ 3, లెవెల్ 2 అట్లుంటాయి. సో మీకు ఈ కేఎల్ ఎక్స్ప్రెస్ అవన్నీ కూడా లెవెల్ 2లో ఉంటాయి. అండ్ లెవెల్ 1కి వచ్చేసరికి బస్సులు ఉంటాయి, బస్సులు ట్యాక్సీలు అవంతా కూడా. ఇక్కడే ఫుడ్ అంతా కూడా ఉంటుంది లెవెల్ 2లో. ఇప్పుడు మనం ప్రజెంట్ లెవెల్ 2లో ఉన్నాం. ప్రతి చోట మీకు సైన్ బోర్డ్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం లెవెల్ 2లో ఉన్నాం కదా, ఇప్పుడు మనం బస్సులకి వెళ్ళాలి. మనం చీప్గా కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలి అంటే మనకు బస్ ఆప్షన్ బెస్ట్ కాబట్టి మనం లెవెల్ 1కి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి బస్ కౌంటర్. అంటే మనకు ఇక్కడ నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చీప్ వే. మనకి పర్ పర్సన్ వచ్చేసి 16 రింగెట్స్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి అంటే మనకి కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనం కేఎల్ సెంట్రల్కి వెళ్ళడానికి 16 రింగెట్స్ ఛార్జ్ చేస్తారు. 16 రింగెట్స్ అంటే అప్రాక్సిమేట్గా 290 రూపీస్ వస్తుంది. ఇది చీపెస్ట్ వే. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనీ అనేది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఏంటంటే కార్డు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. లెవెల్ 1లో మీకు ఈ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ అనేది మీకు ఈజీగా బోర్డు అనేది అర్థమైపోతుంది. సో ఇంకొక బెస్ట్ ఆప్షన్ చెప్తాను చూడండి. ఎవరైనా సరే 2 కానీ 3 కానీ ఆ పైన ఇంకా ఎక్కువ ఉంటే కనుక మీరు ఈ బస్సులు ఆ మెట్రో అంతా కూడా అవాయిడ్ చేసేసి చీప్ అండ్ బెస్ట్ వే ఇంకోటి ఏంటంటే ట్యాక్సీ. ఇప్పుడు మేము 3 ఉన్నాము. సో 3 ట్యాక్సీ హైర్ చేసుకోవడానికి చూస్తున్నాం. ట్యాక్సీ కనుక మాకు 3కి కలిపితే 48 రింగెట్స్ కదా, ఇక్కడ పర్ పర్సన్ 16 రింగెట్స్, 3కి కలిపితే 48 రింగెట్స్. అంటే అప్రాక్సిమేట్గా మాకు 1000 రూపీస్ ఇంచుమించు అవుతుంది. సో బస్సులో వెళ్ళటం కన్నా ఇదే 1000 రూపీస్కి ట్యాక్సీ వస్తుంది. సో ఈ ట్యాక్సీని హైర్ చేసుకోవడానికి చూస్తున్నాం. ఇప్పుడు కనుక మాకు ఇది 50 రింగెట్స్ లోపలే కనుక వచ్చిందనుకో ట్యాక్సీ చేసుకుని వెళ్ళిపోతాం, లేదా బస్సు చెప్తా. ఇప్పుడు అది కూడా యాక్చువల్లీ క్యాబ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. క్యాబ్ దగ్గరికి వెళ్ళి వస్తే దిమ్మ తిరిగిపోయింది. ఇక్కడ మా 3కి కలిపి 48 రింగెట్స్తో పని అయిపోయింది. 48 రింగెట్స్ అంటే ఇంచుమించు 850 రూపీస్. 850 రూపీస్ తోటి పని అయిపోయింది అంతే అనుకోండి. 850 రూపీస్ అంతా. సో 850 రూపీస్ ఆ మధ్యలో పని అయిపోయింది. క్యాబ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్మోస్ట్ 2500 రూపీస్ అడుగుతున్నారు. సో లగేజ్ ఉంటే ఒక ప్రైజు, లగేజ్ లేకపోతే ఒక ప్రైజు, పర్సన్ని బట్టి ఎంతమంది పెరుగుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ప్రైస్ ఉంది. సో ఇంకా చేసేదేం లేక బెస్ట్ ఆప్షన్ ఇదే కాబట్టి బస్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ కార్డ్. క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు నుంచి యాక్సెప్ట్ చేస్తారు. అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మోడ్ ఆన్ చేసుకోవాలి అందులో. లేకపోతే కనుక ఇంకా క్యాష్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము నియో గ్లోబల్ కార్డు ఉంటే దాని ద్వారా ట్యాప్ చేసి ఇచ్చేసాము. సో క్రాంతి దగ్గర అది 3 ఉన్నాం కదా, 3 ఇది తీసేసుకున్నాం. ఇది బెస్ట్ ఆప్షన్. ఈ టికెట్ పైనే మనకు పిల్లర్ ఉంటుంది అనమాట, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ ఉంటుంది. అక్కడ వెయిట్ చేస్తే అక్కడ మనకు బస్సు వస్తుంది. అది ఎక్కేసి మనం కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కేఎల్ సెంట్రల్కి వెళ్తున్నాం. సో బస్ క్యాచ్ చేద్దాం. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్సు ఎలా బోర్డ్ చేయాలంటే చిన్న ట్రిక్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ టికెట్ పైన ప్లాట్ఫామ్ నెంబర్ ఇస్తారు, A5 A6 సంథింగ్. సో ఆ ప్లాట్ఫామ్
సంబంధించిన బోర్డు ఉంటుంది అక్కడ. ఏ బస్సు వచ్చి అవుతుంది, బస్సుకు ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏ బస్తో ఉంది, ఏ బస్ పైన ఉంది అనేది కనుక్కొని మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్తుంది A5, సో ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట. మీకు టికెట్ ఇచ్చినప్పుడే ఇచ్చేస్తారు, ఆ టికెట్ పైన ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబరు అంతా కూడా. సో ఏ ప్లాట్ఫామ్ పైన ఏ టైంకి ఏ బస్కి ఇచ్చారో ఆ బస్ మాత్రమే ఎక్కాలి, వేరే బస్ ఎక్కడానికి లేదు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి అయితే ఒక బస్సు ఉంది. అఫీషియల్గా ఇప్పుడు మనం మలేషియా ఎయిర్పోర్ట్ దాటి కంట్రీ లోపల అయితే అడుగు పెట్టాం. మన ప్లాట్ఫామ్ వచ్చేసి A5. అక్కడ చూస్తే వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది, కుమ్మెలా ఉంది మొత్తం. ఇదిగోండి వచ్చింది మన బస్సు, ఇది బస్సు. లోపలైతే వచ్చి కూర్చున్నాము. మనం KL సెంట్రల్ వరకు వెళ్తున్నాము. KL సెంట్రల్ దగ్గరే మన హాస్టల్ ఉంటుంది, బుకింగ్ బింతాంగ్ దగ్గర. సో అది చూపిస్తాను. దానికన్నా ముందు సిమ్ కార్డు తీసుకోవాలి. ఫస్ట్ సిమ్ కార్డు తీసుకొని మెట్రో కార్డు తీసుకొని తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయి హాస్టల్ చూపించేసి సో ప్రైస్ ఎంత పడింది ఏంటి ఎలా రీచ్ అవ్వాలంటే డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత ఈ బ్లాగ్ని అయితే అంతతో క్లోజ్ చేస్తాం. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ KL సెంట్రల్. KL సెంట్రల్లోనే మెయిన్ అనమాట కౌలాలంపూర్లో. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ అయితే ఇప్పుడే లాస్ట్ పాయింట్లో ఆపేశారు. దీన్ని KL సెంట్రల్ అంటారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళేసి మెట్రో కార్డు ఒకటి కావాలి, తర్వాత సిమ్ కార్డు ఒకటి కావాలి. ఈ రెండు తీసుకున్న తర్వాత మనము హాస్టల్కి అయితే వెళ్తాము. హాస్టల్ చూపించిన తర్వాత ఈ వీడియోని అయితే ఇంత సెండ్ చేస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. KL సెంట్రల్ నుంచి మనం హాస్టల్కి ఎలా వెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆహాహాహా వచ్చేసాను KL సెంట్రల్ లోపలికి. చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 2 years అయితే అవుతుంది అయితే వచ్చి. ఇప్పుడు ఫస్ట్ మన పత్యాపారం అన్నీ పక్కన పెట్టి సిమ్ కార్డు కొనాలి ఖచ్చితంగా, లేకపోతే ఇక్కడ కష్టం. మలేషియాలో KL సెంట్రల్ అనేది చాలా పెద్ద సెంట్రల్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు ట్రాన్స్పోర్టేషన్ కనెక్షన్ కావాలన్నా మేజర్ అంతా కూడా అన్నీ కనెక్ట్ అయి ఉండేది ఇక్కడ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. మెట్రో కానీ బస్ కానీ అంతా కూడా ఇది ఒకసారి చూస్తే కనుక షాపింగ్ మాల్ లాగా అనిపిస్తుంది. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఎయిర్పోర్ట్కి ఎక్స్ప్రెస్ మెట్రో కావచ్చు, అంతా కూడా ఉండేది ఇక్కడ నుంచే ఉంటుంది. అలాగే ఎవరికైనా మనీ కావాల్సి వచ్చినా కూడా ఇక్కడ చాలా ATMs అయితే ఉంటాయి. ఇక్కడ మీరు పక్కన చూసుకుంటే కనుక KL అయ్యే ట్రాన్సిట్ అని కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఎవరైనా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సిమ్ కార్డ్ అయితే తీసేసుకున్నాను, ఫుల్ హ్యాపీ. యాక్చువల్గా ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హాట్స్పాట్ కొన్నిటికి వర్క్ చేస్తుంది, కొన్నిటికి వర్క్ చేయదు. సో నేను హాట్స్పాట్ ఉండేదే కావాలని చెప్పి బాగా తిరిగి రీసెర్చ్ చేసి తీసుకున్నా. ఇక్కడ నేను తీసుకున్న సిమ్ కార్డ్ వచ్చేసి యూ మొబైల్. ఇక్కడ KL సెంటర్ లోపల 7-Eleven అనే మాల్ ఉంటుంది. ఈ 7-Eleven అనే మాల్ లోపల ఇక్కడ సిమ్ కార్డ్స్ అన్నీ అమ్ముతారు. ఇది యూ మొబైల్, ఇది యూ మొబైల్ 5G. దీనికి 20 ringgits అయితే రీఛార్జ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అలా ఒక 2000 GB డేటా, తర్వాత హాట్స్పాట్ అన్నీ ఇచ్చారు. ఇది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా సంపాదించాము. ఇది వచ్చేసి మై ర్యాపిడ్ KL కార్డ్. ఇది యాక్చువల్గా ఏంటంటే బస్సుల్లోనూ తర్వాత మెట్రో రైల్లోనూ అన్నిట్లోనూ వర్క్ చేస్తుంది. సో దీని పరిస్థితి ఎట్లా అంటే ఇది 30 ringgits. 30 ringgits అంటే ఇంచుమించు 550 rupees. సో ఈ 550 rupeesలో 10 ringgits వాళ్ళు పెట్టుకుంటారు, అంటే ఈ కార్డుకు పెట్టుకుంటారు. మనం 20 ringgits వాడుకోవచ్చు. ఈ 20 ringgits కనుక మళ్ళీ మనకు అయిపోతే మళ్ళీ మనం దీన్ని లోడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది అన్లిమిటెడ్ రైడ్ అయితే కాదు. మనం సింగపూర్లో తిరిగాం కదా, అట్లయితే కాదు. ఇది అయిపోయే కొద్దీ మనం లోడ్ చేసుకుంటూ ఉండాలి. వచ్చి మన హాస్టల్కి వెళ్తున్నాం. మనము హాస్టల్కి వెళ్ళిన తర్వాత హాస్టల్ నేమ్ ఏంటి అన్నీ చూపిస్తాను. హాస్టల్కి ఎలా వెళ్ళాలి అంటే మన హాస్టల్కి నియర్ బై ఉన్నటువంటి మెట్రో స్టేషన్ పసర్సేని. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము KL సెంట్రల్ దగ్గర. సో ఈ పింక్ లైన్ ఏదైతే ఉందో ఈ పింక్ లైన్ మెట్రో తీసుకొని నెక్స్ట్ స్టాప్ పసర్సేని. ఇక్కడ దిగాలి. అక్కడ దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్ వచ్చేసింది. మన మెట్రో రైలు కూడా వెళ్తున్నాం. నెక్స్ట్ స్టాప్ పసర్సేని. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెట్రో స్టేషన్ పసర్సేని. అలా కొంచెం ముందుకు నడుచుకొని వస్తే అక్కడ ఎక్స్ప్లోరర్స్ అనే ఒక గెస్ట్ హౌస్ ఉంది చూడండి. ఇప్పుడు అదే మన హోటల్. ఇది మన హాస్టల్, ది ఎక్స్ప్లోరర్స్ హాస్టల్ కౌలాలంపూర్. దీని అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఉంది చూడండి. మలేషియాలో ఆటగాళ్ళు కనిపించారు మాకైతే. మన ఆటగాళ్ళు, మన తెలుగు ఆటగాళ్ళు. యాక్చువల్లీ మలేషియాలో రూమ్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ చెక్ ఇన్ ఎట్లుంటాయంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉంటాయి.
సో పక్కనే మార్కెట్ ఉంటుంది, పసరసీన మార్కెట్. మేము ఊరికి అలా కాఫీ తాగుదామని నేను క్రాంతి అందరం ఇట్లా వస్తే మన భయ్య వాళ్ళు కనిపించారు. ఆట కోసం వచ్చారు, ఆట కోసం వచ్చి వేట మొదలెట్టారు. ఇంకా వేట దొరికినట్లేదు. దొరకలేదా? నీ ఆశలన్నీ తీరుతాయి బ్రో. నువ్వు ఎందుకోసం వచ్చావో అన్ని పనులు నెరవేరుతాయి బ్రో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎక్కడి నుంచి భయ్యా? ఒంగోలు. ఒంగోలు. కరెంట్లీ స్టేయింగ్ అట్ సింగపూర్. ఓకే, వర్కింగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి లంకావి. మళ్ళీ ఇండియాకి వెళ్తుంటారా? సింగపూర్. ఎన్ని రోజులు ట్రిప్ మొత్తం? 4 days. చూసి నేర్చుకోండి, ఈ ఒక్క కంట్రీతో ఆగడంలో వేరే సన్నది మొత్తం బాగా ఎంజాయ్ చేయండి భయ్యా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే, మలేషియాలో మన తెలుగు పీపుల్ని అన్ఎక్స్పెక్టెడ్గా కలవడం కూడా చాలా హ్యాపీ మూమెంట్. మలేషియాలో రోడ్లు దాటడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి కూడలు ఉంటాయి కదా, సర్కిల్స్, ఇట్లా వైట్ వాటి మీదనే నడవాల్సి ఉంటుంది. రెడ్ పడినప్పుడు అసలు వెళ్ళకూడదు. మనుషులు నడవడానికి మాత్రం కేవలంగా ప్రత్యేకించి ఒక సిగ్నల్ పడుతుంది, అప్పుడు మాత్రమే రోడ్డు క్రాస్ చేయాలి. అక్కడ సిగ్నల్ ఉంది చూడండి, మనిషి రోడ్డు దాటుతున్నట్టు. ఆ సిగ్నల్ పడితే తప్ప రోడ్డు దాటకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది మలేషియా వస్తే. రూమ్ మాత్రము చాలా మంచి రూము. యాక్చువల్లీ రూమ్ ఇక్కడ 2 o'clock చెక్ ఇన్. ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ ఆన్ బోర్డ్ ఎప్పుడు ఎట్లుంటుందంటే చెక్-ఇన్స్ 2 o'clock, మధ్యాహ్నం 2 o'clock చెక్ ఇన్ ఉంటుంది. నేను అందుకనే ముందుగా ఒకరోజు బుక్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 4th, నేను 3rd నుంచే బుక్ చేశాను. వాళ్ళు ఏం చేశారంటే నన్ను కాంటాక్ట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. వాళ్ళు వచ్చి నేను చెక్ ఇన్ చేయకపోయేసరికి ఏం చేశారంటే ఇంకా రారేమో వీళ్ళని చెప్పి క్యాన్సిలేషన్ చేసేసారు. అది నేను పేమెంట్ ఎలా పెట్టుకున్నానంటే ఇక్కడికి వచ్చి పేమెంట్ చేసేలాగా పెట్టుకున్నాను. ఓకే, దానివల్ల వాళ్ళు అట్లా క్యాన్సిల్ చేసినట్టున్నారు. సో ఇంకేముందిలే, ఆల్మోస్ట్ ఇంకా 1 hour వెయిట్ చేయాలి. అలా తిరుగుతున్నాం, మొత్తం బాగుంది. అసలు నా ఫేవరెట్ పార్ట్ ఇది. మలేషియాలో మీరు ఎక్కడ రూమ్ తీసుకోవాలి అంటే బాగా చెప్తాను చూడండి. మలేషియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసి బుకిట్ బింతాంగ్. ఈ బుకిట్ బింతాంగ్ అనే ప్లేస్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ సెంటర్. సో మెట్రోలకి, కేఎల్ సెంట్రల్కి అన్నిటికీ దగ్గర అది. అక్కడ మ్యాక్సిమం రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. 10 రూపాయలు పోయినా సరే మీకు యాక్సెస్ ఈజీగా ఉంటుంది. సో మెట్రో స్టేషన్కి కానీ, ఎయిర్పోర్ట్కి కానీ, లేకపోతే మార్కెట్స్కి కానీ, లోకల్ సైట్ సీయింగ్ కానీ అన్నిటికీ సెంటర్ అది. అందుకే మ్యాక్సిమం ఈ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను తీసుకుంటుంది జలన్ అనేటువంటి ఏరియాలో. సో ఈ జలన్ ప్యాట్లింగ్, ఈ మార్కెట్స్ అన్నీ దగ్గర ఉంటాయి, అన్నీ జస్ట్ 100 meters డిస్టెన్స్లో ఉంటాయి. ఆ ఏరియాలో తీసుకున్నాం రూమ్. ఫైనల్లీ బ్యాక్ టు ద హాస్టల్. ఈ హాస్టల్ వచ్చేసి ది ఎక్స్ప్లోరర్ గెస్ట్ హౌస్ అని పిలుస్తారు. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. స్ట్రిక్ట్గా 2 గంటల కంటే చెక్ ఇన్ ఇస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్లో అంతా కూడా 2 గంటలకే ఉంటుంది చెక్ ఇన్. ఇప్పుడు 2 అయింది కదా, మేము చెక్ ఇన్ అయితే చేసాము. సో ఐడి తీసుకున్నారు, పాస్పోర్ట్, అండ్ మాకైతే 2 టవల్స్ కూడా ఇచ్చారు. రూమ్ చూపిస్తాను ఆగండి. ఇప్పుడే చెక్ ఇన్ అయితే చేసాం. రూమ్ కీస్ అయితే ఇచ్చారు. మా రూమ్ నెంబర్ 105, ఫస్ట్ ఫ్లోరు. రూమ్ చూపిస్తాను చూడండి, అసలు అదిరిపోయింది. స్టెప్స్ అంతా సూపర్ ఉంది. వావ్, హైలైట్ ఏంటి తెలుసా, 4 daysకి 3 nightsకి 4 daysకి కలిపి మాకు పడ్డ అమౌంట్ ఎంత అంటే జస్ట్ 4,300 రూపీస్, 239 ringgits. 1000 రూపీస్కి ఏసీ రూమ్ అది ఇద్దరికి. సో ఒకరుంటే హాస్టల్ ఓకే, కానీ చూడండి అసలు ఇదంతా కూడా ఎలా ఉందో, సూపర్. ఇది ఆల్రెడీ క్రాంతి బాబు లోపల ఉన్నాడు. బాబు ఎలా ఉంది బాబు రూము? సింపుల్ కదా. హెడ్ 700 కంటే ఇంకేం వస్తుంది కానీ కోలాలంపూర్లో మంచి సిటీ సెంటర్ లో అది ఏంటిది బొమ్తక్క కాదు నేను అది బొమ్తక్క ఏంటిది. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది వచ్చేసి యూనివర్సల్ ఛార్జింగ్ సాకెట్. ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇది పట్టట్లా, సో వచ్చేస్తుంది బయట. ఆల్రెడీ మనం ఇది కొన్నాం కానీ ఇది పని చేయట్లేదు. ఇది ఇంకో చోట పని చేయొచ్చేమో, బట్ ఏంటంటే ఇలా పెట్టినప్పుడు ఇక్కడ స్విచ్ ఇదైపోయి ఆన్ అవ్వట్లేదు. సో వేరే తీసుకోవడానికి వెళ్తున్నాము.